నమస్కారం. నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువచ్చే మన పులివెందుల న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్ సౌమ్య. పులివెందుల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని సత్రం స్కూల్ సమీపంలోని స్మార్ట్ కిచెన్ను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ భోజనం నాణ్యత, రుచి సరైన సమయంలో అందుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రతిరోజు 4,000 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని, త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానాన్ని విస్తరిస్తామని తెలిపారు. ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడికి కూడా, చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రుచికరమైన అలాగే వేడి భోజనం అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనం 5 కిచెన్లు ఒక 2 మండలాల్లో స్టార్ట్ చేశాము. సో దాంట్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా కూడా ప్రతి స్కూల్ ని కూడా స్మార్ట్ కిచెన్ పరిధిలో తీసుకొస్తూ ఒక సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతిరోజు వంట ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ లో చేసి మనం ప్రతి స్కూల్ కి కూడా అందజేస్తున్నాం. ఈరోజు మన పులివెందుల మండలంలో స్మార్ట్ కిచెన్ ఒక 10 రోజుల క్రితం మొదలు పెట్టుకోవడం జరిగింది. అది స్టెబిలైజేషన్ పీరియడ్ లో ఉంది. అంటే 1 month స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రతిరోజు కూడా 4,000 మందికి సుమారుగా భోజనం తయారు చేసి టైం ప్రకారం వాళ్ళకి అందచేయాలి. దాన్ని స్టెప్ బై స్టెప్, స్కూల్ బై స్కూల్ యాడ్ చేసుకుంటూ స్టెబిలైజ్ చేసుకుంటూ ఆపరేషనల్ స్టెబిలిటీ ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఏ విధంగా ఎన్ని గంటలకు వస్తుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వేడిగా వస్తుందా లేదా, రుచికరంగా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈ రోజు రావటం జరిగింది. సో ఈ ఫీడ్బ్యాక్ ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనం చేసిన ప్రతి పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈవినింగ్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్కూల్లో ఈ భోజనం ఎలా ఉంది, టేస్ట్ఫుల్ గా ఉందా, లేకపోతే దాంట్లో ఇంకా ఎలా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కి ఏమైనా ఉందా, ఫీడ్బ్యాక్ అనేది కంటిన్యూస్ గా వస్తుంటుంది. ఆ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే భోజనానికి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ గా ప్రతిరోజు జరిగే ప్రోగ్రామ్. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక వన్ టైం జరిగే యాక్టివిటీ కాదు. కాబట్టి దీనికి ఒక సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా ప్రతిదీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ ప్రకారం ఇది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఉన్న మొత్తం జిల్లాలో ఈ రోజు నాటికి 20 స్మార్ట్ కిచెన్లు ఆపరేషన్ లోకి వచ్చినాయి. నౌ దే ఆర్ ఇన్ ద స్టెబిలైజేషన్ పీరియడ్. ఇంకొక 13 కిచెన్లు రాబోయే వారం 10 రోజుల్లో వస్తుంటాయి. అలాగే ప్రతి స్మార్ట్ కిచెన్ కి ప్రతిరోజు 1-2 స్కూల్స్ యాడ్ చేసుకుంటూ పోతుంటాం. సో దాన్ని గమనించడానికి ఈ రోజు అవసరం.